Namaste dear students. Today in this video we are going to take some conversations about money matters. Okay, we often need to talk about money not only in banks but at other places as well. Okay, here in this lesson, in this video, we are going to learn some expressions we normally use when we go out, when we talk about money. Okay, like can you break a 2000 rupees note for me? Can you break a 2000 rupee note for me? Could I have 4 500s? 4 500 ఉన్నాయి. Could I have 4 500s? Do you have change for 2000 rupee note? Do you have change for a 2000 rupee note? Vendors usually ask small changes, coins like that. Vendors usually ask small changes. Can I lend some change? Can I lend some money from you? And I'm broke. నాకు ఖాళీ అయిపోయాను. బెటర్ ఆఫ్ మీన్స్ హ్యావ్ మోర్ మనీ దెన్ అదర్స్. బెటర్ ఆఫ్ మీన్స్ హ్యావ్ మోర్ మనీ దెన్ అదర్స్. బెటర్ ఆఫ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బెటర్ హాఫ్. బెటర్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్. బెటర్ ఆఫ్ అంటే ఉన్నతంగా ఉండటం, రైట్. బెటర్ హాఫ్ హెచ్ఏఎల్ఎఫ్ హాఫ్. బెటర్ హాఫ్ మీన్స్ వైఫ్. ఓకే, సో బెటర్ ఆఫ్, I think you are better off than I. I think you are better off than I am. Can you get my point? Okay, they are better off than their neighbors. They are better off than their neighbors means they are richer than their neighbors. A better off is equal to well off. Well off. WELL off. Well off. He was born to well off parents. He was born to well off parents means he was born to moderately rich parents. He was born to moderately rich parents. So we are going to learn these kind of expressions in conversations. Let us take some conversations and learn these expressions. Okay. Now let us take some sample conversations. Okay. The first conversation is between Tarun and a bank cashier. Now cashier is asking, "Can I help you?" Now Tarun, I hope so అంటే నేను అదే అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. కెన్ ఐ హెల్ప్ యూ, నేను ఏమైనా హెల్ప్ చేయగలనా, అదే ఆశిస్తున్నాను అన్నట్లుగా. ఐ హోప్ సో. కుడ్ యూ బ్రేక్ ఏ 500 రూపీ నోట్ ఫర్ మీ? కుడ్ యూ బ్రేక్ ఏ 500 రూపీ నోట్ ఫర్ మీ అంటే ఒక 500 రూపీస్కి చిన్న డినామినేషన్ అయినటువంటి చిల్లర ఏమైనా ఇవ్వగలరా? కుడ్ యూ బ్రేక్ ఏ 500 రూపీ నోట్ ఫర్ మీ? క్యాషియర్, వెల్ లెట్ మీ సీ. ఒకసారి నన్ను చూడని. తరుణ్, ఓకే. నౌ క్యాషియర్, హౌ డు యూ వాంట్? మీకు ఎలా కావాలి? బికాస్ యూ ఆర్ ఆస్కింగ్ సమ్ బ్రేక్ స్మాల్ డినామినేషన్. సో హౌ డు యూ వాంట్ అంటే 100s కావాలా, 200s కావాలా, 10s కావాలా, లైక్ దట్. హౌ డు యూ వాంట్? తరుణ్, కుడ్ ఐ హ్యావ్ 400s అండ్ రెస్ట్ ఇన్ 10s? కుడ్ ఐ హ్యావ్ 400s 400 అండ్ రెస్ట్ మిగిలిన 100 10sగా ఇవ్వగలరా? ఓకే. నౌ క్యాషియర్, వెల్ ఐ హ్యావ్ సమ్ 100s. నా దగ్గర కొన్ని 100s ఉన్నాయి. బట్ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ 10s బికాస్ తరుణ్ ఆస్క్డ్ ఫర్ 10 10s. ఓకే, నౌ క్యాషియర్ ఇస్ సేయింగ్ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ 10s అండ్ 10 రూపీ కాయిన్స్ ఫైన్ విత్ యూ. 10 రూపీ కాయిన్స్ అంటే ఐ హ్యావ్ 10 రూపీ కాయిన్స్. ఇస్ ఇట్ ఫైన్ విత్ యూ? మీకు అది ఓకేనా? నౌ తరుణ్, ఓకే. బట్ ది స్మాల్ వెండర్స్ అంటే వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఇటువంటి వెండర్స్ డు నాట్ యాక్సెప్ట్ దీస్ 10 రూపీ కాయిన్స్. ఓకే, వీళ్ళు ఈ 10 రూపాయల కాయిన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. తరుణ్ ఈజ్ సేయింగ్. ఓకే, క్యాషియర్, దట్స్ రాంగ్. యా, అది కరెక్ట్ కాదండి. బికాస్ డ్యూ టు ఇన్నోసెన్స్ ఆర్ ఇగ్నోరెన్స్, ఏదో ఒకటి ఎక్కడో వింటాం, అది యాక్సెప్ట్. ఆర్బీఐ మనకి అనౌన్స్ చేసినా దాన్ని వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, ఆర్బీఐ చెప్తున్నా బ్యాంక్స్లో ఓకే, బట్ చిన్న షాప్స్ వాళ్ళు, స్మాల్ వెండర్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే, దట్స్ రాంగ్. అది కరెక్ట్ కాదు. ఎవ్రీ వన్ షుడ్ యాక్సెప్ట్ 10 రూపీ కాయిన్స్. ఎవ్రీ వన్ షుడ్ యాక్సెప్ట్ 10 రూపీ కాయిన్స్. ఎనీవే, ఈజ్ ఇట్ ఓకే టు టేక్ 5 రూపీ కాయిన్స్? ఈజ్ ఇట్ ఓకే టు టేక్ 5 రూపీ కాయిన్స్? తరుణ్, ఓహ్ దట్స్ ఈవెన్ బెటర్, అది ఇంకా మంచిది. దట్స్ ఈవెన్ బెటర్, అది ఇంకా మంచిది. ఓకే, నౌ క్యాషియర్ సేస్ హియర్ యు గో మీన్స్ ఇదిగోండి, ఇవిగోండి అంటాం కదా. హియర్ యు గో ఇలాంటి మాటల్ని, హియర్ యు ఆర్, హియర్ యు గో ఇటువంటి మాటల్ని మనం ఇదిగో అని చెప్పడానికి యూస్ చేస్తాం. నౌ తరుణ్ ఎక్స్ప్రెసెస్ హిస్ గ్రాటిట్యూడ్. ఓకే, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, లెట్ us take
another conversation between two friends. Varun is one and Rajesh is two. Okay, Varun is, I'm broke అంటే నా దగ్గర నేను ఖాళీ అయిపోయాను. I'm empty. I don't have any money now. Okay, I'm broke. Can you lend me some money? నాకేమైనా కొంచెం అప్పు ఇవ్వగలుగుతావా? కెన్ యూ లెండ్ మీ సమ్ మనీ? నౌ రాజేష్ ఇస్, హౌ మచ్ డూ యూ వాంట్? నీకు ఎంత కావాలి? హౌ మచ్ డూ యూ వాంట్? వరుణ్, ఐ నీడ్ ఏ 5,000. నాకు ఒక 5 కావాలి, 5,000 కావాలి. రాజేష్, ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ బాబోయ్, ఇది చాలా పెద్ద అమౌంట్. ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఎండింగ్లో ఇది చాలా పెద్ద అమౌంట్. నవ్ వరుణ్, ఐ ప్రామిస్ టు రిటర్న్ ఇట్స్ ఓన్. నేను ప్రామిస్ చేస్తున్నాను టు రిటర్న్ ఇట్స్ ఓన్, త్వరగా రిటర్న్ చేసేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. నవ్ రాజేష్, ఐఎమ్ సారీ ఐఎమ్ బ్రోక్ టూ. నేను కూడా ఖాళీ అయిపోయాను. ఐ యామ్ బ్రోక్ టూ. ఐ హ్యావ్ ఆల్రెడీ గాన్ త్రూ మై శాలరీ అంతా అయిపోయింది నాది. ఐ హ్యావ్ ఆల్రెడీ గాన్ త్రూ మై శాలరీ. వరుణ్, యు ఆర్ బ్రోక్. చూడండి, ఇక్కడ ఆర్ యూ బ్రోక్ అని అనట్లేదు. నిజానికి ఆర్ యూ బ్రోక్ అనేది క్వశ్చన్ ఫార్మేట్, బట్ స్పోకెన్ ఇంగ్లీష్లో యు ఆర్ బ్రోక్ అని కూడా అనొచ్చు. అంటే పాజిటివ్ ఫార్మేట్లో ఏదైతే ఉంటుందో అదే ఫార్మేట్లో మనం క్వశ్చన్ ఎక్స్ప్రెషన్, అంటే మన వాయిస్లో కానీ మన ఫేస్లో కానీ క్వశ్చన్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ అదే పాజిటివ్ని మనం అడిగేయచ్చు. అంతేకాని ఆర్ యూ బ్రోక్ అని మీరు అనలేదు, యు ఆర్ బ్రోక్ అని క్వశ్చన్ మార్క్ పెట్టారు, యు ఆర్ రాంగ్ అని అనకూడదు మనం. ఓకే, యు ఆర్ బ్రోక్, నీవు కూడా ఖాళీ అయిపోయావు. ఐ థాట్ యు ఆర్ బెటర్ ఆఫ్. నేను అనుకున్నాను నువ్వు నాకన్నా బెటర్ అని, నువ్వు నాకన్నా కొంచెం ఉత్తమంగా ఉంటావని, నువ్వు నాకన్నా కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటాయని, నువ్వు నాకన్నా రిచ్ అని. ఓకే, ఐ థాట్ యు ఆర్ బెటర్ ఆఫ్. రాజేష్, నేనా? నో వే, అస్సలు కానే కాదు. లెట్స్ ఆస్క్ రమేష్ని అడుగుదాం. హీ ఈస్ వెల్ ఆఫ్ అండ్ కెన్ అడ్జస్ట్ ద అమౌంట్. హీ ఈస్ వెల్ ఆఫ్, వాడు కొంచెం రిచ్, వాడు హీఈస్ వెల్ ఆఫ్ అన్నా బెటర్ ఆఫ్ అన్నా నిజానికి రిచ్ అనే అర్థం. ఓకే, లెట్ us ask రమేష్. హీఈస్ వెల్ ఆఫ్ అండ్ కెన్ అడ్జస్ట్ ద అమౌంట్. ఓకే, కాన్వర్సేషన్ 3. దిస్ ఈస్ ఆల్సో బిట్వీన్ టూ ఫ్రెండ్స్. ఇది కూడా బిట్వీన్ టూ ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యనే జరుగుతుంది. వన్ ఈజ్ సుమా అండ్ ద అనదర్ వన్ ఈజ్ సత్య. ఓకే, సుమా ఈజ్ ఆస్కింగ్, డూ యూ హ్యావ్ ఎ చేంజ్ ఫర్ ఏ 100 రూపీ నోట్? డూ యూ హ్యావ్ ఏ చేంజ్ ఫర్ ఏ 100 రూపీ నోట్? ఒక 100 రూపాయల నోటుకి నీ దగ్గర ఏమైనా చేంజ్ ఉందా? సత్య, ఐ థింక్ సో. అంటే నేను అలాగే అనుకుంటున్నాను. ఐ థింక్ సో. ఎస్, ఐ హ్యావ్ సమ్. ఏమి చూసుకుంది. ఎస్, ఐ హ్యావ్ సమ్. నా దగ్గర కొంత ఉంది. వాట్ యూ నీడ్ ఇట్ ఫర్? వాట్ డు యూ నీడ్ ఇట్ ఫర్? ఇది నీకు ఎందుకు నీకు ఇది అవసరం ఏమొచ్చింది? ఓకే, దేనికోసం ఈ చేంజ్? ఓకే, నౌ సుమా ఇస్ సేయింగ్, ఓకే, ఐ నీడ్ టు బై సమ్ లీఫీ వెజిటబుల్స్. నేను కొన్ని లీఫీ వెజిటబుల్స్ని కొనాల్సి ఉంది. దీస్ వెండర్స్, అంటే ఈ అమ్మే వాళ్ళు ఉంటారు కదా, దీస్ వెండర్ ఆల్వేస్ ఆస్క్ ఫర్ స్మాల్ చేంజ్. ఈ అమ్మే వాళ్ళు ఎప్పుడు చిన్న చిల్లర కోసమే అడుగుతుంటారు. ఓకే, సో నౌ సత్య, వీ కాంట్ బ్లేమ్ దెమ్. వాళ్ళని మనం నిందించలేం. ఇఫ్ ఎవ్రీ వన్ బ్రింగ్స్ 500s and 100s, వేర్ కెన్ దే గెట్ చేంజ్? ఇఫ్ క్లాస్ ఇది. ఓకే, ఇఫ్ ఎవ్రీవన్ బ్రింగ్స్, ప్రతి ఒక్కరూ 500s 100sని తీసుకువస్తే, వేర్ కెన్ దే గెట్ చేంజ్? వాళ్ళు ఎక్కడి నుంచి చేంజ్ సంపాదిస్తారు? ఓకే, ఎనీవే, హౌ డు యూ వాంట్ ద చేంజ్? నీకు ఏ రకంగా కావాలి చేంజ్? హౌ డు యూ వాంట్ ద చేంజ్? నీకు ఏ రకంగా కావాలి? సుమా, 10s or 5s, నో ఇష్యూ. 10లైనా పర్లేదు, 5లైనా పర్లేదు 100 రూపీస్కి. ఓకే, నౌ సత్య, హియర్ యు ఆర్. ఇది కూడా ఇవిగో అని చెప్పడానికి, హియర్ యు గో, హియర్ యు ఆర్. ఓకే, ఇవన్నీ ఇదిగో అని చెప్పడానికి. ప్లీజ్ చెక్ ద సేమ్. అది ఒకసారి నేను ఇచ్చింది చెక్ చేసుకో అంటే సుమా థ్యాంక్స్. ఓకే, సో వీ హ్యావ్ సీన్ some conversations. Okay, these kind of conversations you should practice every day. Okay, so మీ టంగ్ని యూస్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ బెటర్ అండ్ గుడ్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.